ఈ సంవత్సరంలో నాకు పెళ్లి చేసేస్తారు. నేను ఈరోజు చూసిన పెళ్లిలానే చేస్తారు. మా చర్చిలో అన్ని పెళ్ళిళ్ళు ఇలానే కదా అవుతున్నాయి. కానీ అభిషేక్ ఏంటి అన్ని మతంలో కూడా ఇలానే జరుగుతున్నాయి అంటున్నాడు. అయినా ఇవన్నీ నిజంగానే అన్ని మత సాంప్రదాయాలు అయితే చర్చిలో వాళ్ళు ఎవరో ఎందుకు వ్యతిరేకించట్లేదు? అభిషేకే తప్పు చెప్పుంటాడు. అభిషేక్ తప్పు చెప్పాడని సరిపెట్టేసుకుందామా, లేక చాలా విషయాల్లాగానే ఈ విషయం కూడా క్రైస్తవులు ఆలోచించకుండా సాగిపోతున్నారంటవా? ఏంటి ప్రభు నాకు ఈ కన్ఫ్యూజన్. దీని నుండి ఎలా బయటపడాలి? అసలు ఒక క్రిస్టియన్ మ్యారేజ్ని వాక్యానుసారంగా ఎలా చేసుకోవాలి? ప్రైస్ట్ లాడ్ జానీ. అన్నా, ఏంటన్నా ఏమైపోయావు? నీకు చాలాసార్లు ఫోన్ చేశానన్నా. నీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అవునా, రియల్లీ సారీ. అయినా ఎందుకంత ట్రై చేసావు? నేను గుర్తొచ్చా లేక ఏదైనా అవసరం వచ్చా? గుర్తొచ్చా అన్న, అవసరమైతే రాలేదు. అయితే స్పిరిచువల్ లైఫ్ బాగానే ఉందన్నమాట. నిన్నటి వరకు బాగానే ఉంది. అదేంటి ఈరోజు ఏమైంది? ఈ ఇయర్లో నాకు పెళ్లి చేయాలని మా వాళ్ళు డిసైడ్ అయ్యారు. హ్యాపీ కదా? ఏం హ్యాపీ అన్నా, ఇంతకుముందు నాకు నచ్చినట్టు తిరిగాను. మారు మనసు పొందాక ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, ఫ్రెండ్స్ దగ్గర ఇలా ప్రతి చోట వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. పర్వాలేదు, దేవుని సహాయంతో బాగానే సాగిపోతున్నాను. ఇప్పుడు మ్యారేజ్ అనే విషయం నా ముందుకు వచ్చింది. దీన్ని ఎలా అధిగమించాలి? క్రిస్టియన్ మ్యారేజ్ని వాక్యానుసారంగా ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు నాకు ఎదురవగానే నాలో భయం మొదలైంది. భయం ఎందుకు? మ్యారేజ్ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది కదా. దేవుడు కూడా వివాహ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అన్ని విషయాలలోనూ వాక్యానుసారంగా జీవించాలని ప్రయత్నిస్తున్న నేను నా మ్యారేజ్ను వాక్యానుసారంగా చేసుకోగలనా లేదని భయమన్నా. జానీ, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరిగించు అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. కానీ తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రయత్నించేవారు ఎక్కడా కనిపించడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీ మ్యారేజ్లో దేవుని చిత్తం జరగాలంటే నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కొంటానన్నా. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఆయన సొత్తుని. నా విషయంలో ఆయన ఇష్టమే జరగాలి.